ఇవాళ మీరు వినబోతున్న కథ సిహెచ్ఎల్ నరసింహాచార్యులు గారు రాసిన పురాణ శ్రవణం అనే కథ. అనగానగా ఒక ఊళ్ళో ఒక దొంగ ఉండేవాడు. అతడు చనిపోతూ తన 4 కొడుకులను పిలిచి, మీరు దేవాలయాల వైపుకు పోకండి, పురాణాలు మొదలైనవి అసలే వినకండి అని సలహా ఇచ్చాడు. ఒకరోజు వాళ్ళు రాజుగారి కోటలో దొంగతనం చేయడానికి బయలుదేరుతూ దారిలో ఎక్కడైనా పురాణ పఠనం వినబడుతుందేమోనని ముందు జాగ్రత్తగా చెవులలో దూది పెట్టుకున్నారు. వాళ్ళు కోటకేసి వెళ్తూ ఉండగా ఒకటి చెవిలోని దూది జారి పడిపోయింది. అదే సమయంలో సమీపంలో ఉన్న దేవాలయంలో పురాణం చెప్పే ఆయన ఇలా అంటున్నాడు: దేవతలు గాని దయ్యాలు గాని ఈ లోకంలోకి వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తే వాళ్ళ పాదాలు భూమి మీద ఆనవు, వాళ్ళ నీడలు భూమి మీద పడవు అని చెప్తున్నాడు. ఈ మాటలు విన్న దొంగ పిడుగు పడ్డట్టుగా వణికిపోయి చెవులలో మళ్లీ దూది కుక్కుని ముందుకు వెళ్ళిపోయాడు. తరువాత వాళ్ళు ఉపాయంగా కోటలోకి ప్రవేశించి రాజుగారి ఖజానాలో నగలు నాణ్యాలు దొంగతనం చేసి ఇల్లు చేరుకున్నారు. మర్నాడు ఉదయం రాజుగారికి దొంగతన సంగతి తెలిసింది. దొంగల ఆచూకీ తీసే పని మంత్రిపైన పడింది. ఆయన విచారించగా ఊరి బయట కొబ్బరి తోట మధ్య ఉన్న గుడిసెలో 4 అన్నదమ్ములున్నారని, వాళ్ల వృత్తి దొంగతనాలు చేయడమే అని తెలియవచ్చింది. పోయిన నగలు నాణ్యాలు తిరిగి సంపాదించడానికి మంత్రి ఒక ఎత్తు వేశాడు. ఆయన భయంకరమైన కాళీమాత వేషం వేసుకుని కత్తి చేతబట్టుకుని అర్ధరాత్రి వేళ కొబ్బరి తోటలోని గుడిసె వద్దకు వెళ్లి భీకరంగా గర్జించాడు. ఆ గర్జన విని 4 అన్నదమ్ములు దీపం తీసుకుని బయటకొచ్చి మహాకాళి ఆకారాన్ని చూసి బెదిరిపోయి, అమ్మా తల్లి, నువ్వెవరు, నీకేం కావాలి అని అడిగారు. మంత్రి వాళ్లతో, నేను కాళీమాతనురా, రాజుగారి కోటలో దొంగిలించిన సొత్తంతా ఇక్కడ పెట్టండి, లేకపోతే మిమ్మల్ని నరికేసి మీ రక్తం తాగుతాను అన్నాడు. దొంగలలో 3 మాత్రం ఈ మాటలు విని గడగడా వణికిపోయారు. వాళ్ళకేమనాలో తెలియడం లేదు. కానీ 4వ వాడు ఒక దుడ్డుకర్ర తెచ్చి, ఎవడవురా నువ్వు, కాళీమాతవా, వెళ్ళిపోతావా, దుడ్డుకర్రతో తల పగలగొట్టమంటావా అని అరిచాడు. వెంటనే మంత్రి కాలి సత్వ కొద్దీ పారిపోయాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అతనితో, వచ్చింది మనిషి అని నీకెట్లా తెలిసిందిరా అన్నాడు. మనం దొంగతనానికి వెళ్లేటప్పుడు అనుకోకుండా పురాణం విన్నాను. దేవతలు దయ్యాలు భూమి మీదకొస్తే వాళ్ల పాదాలు భూమిని అంటవట, వాళ్ల నీడ భూమి మీద పడదట. ఆ వచ్చినవాడు మనిషి, వాడి కాళ్ళు భూమి మీదే ఉన్నాయి. మన దీపం వెలుతురులో వాడి నీడ భూమి మీద పడింది, అది చూసి వాడు మనిషినని తెలుసుకున్నాను అన్నాడు 4వ వాడు. అరే, నువ్వు కొంచెంగా పురాణం వింటేనే ఇంత లాభం కలిగింది కదా, మనం రోజూ పురాణం వింటే ఇంకెంత లాభం కలుగుతుందో కదా అనుకుని ఆ అన్నదమ్ములు రోజూ పురాణం వినడం ప్రారంభించి దొంగతనాలు మానేసి మంచి వాళ్ళని